హలో అందరికీ నమస్కారం. ಎಲ್ಲರಿಗೂ వణకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత రాయల్. గైస్ ఫస్ట్ అందరూ వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ అన్ని కమెంట్ చేయండి. నేను రోజు నాకు నిద్ర లేకపోయినా బర్త్డే పార్టీస్ ఉన్నా లేకపోతే ఏదైనా షూట్లు ఉన్నా కూడా అన్ని క్యాన్సిల్ చేసుకుని మీకు బిగ్ బాస్ రివ్యూస్ ఇవ్వాలని చెప్పేసి ఇంట్లో కూర్చొని 24/7 లైవ్ చూస్తున్నాను. కరెంట్ పోతే ఫోన్లో రీఛార్జ్ చేసుకొని మరి చూస్తున్నాను మీకోసం. నేను అంత కష్టపడుతున్నాను కాబట్టి మీరు నాకు సబ్స్క్రైబర్స్ ఇచ్చి కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు, ఇంకేం వద్దు. అండ్ ఆల్సో మీ ఒపీనియన్స్ కూడా పెట్టండి. బికాస్ ప్రతి ఒక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒకేలాగా ఉండదు. ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉంటే అందరూ ఒక హీరోకే ఫ్యాన్ కాదు కదా. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్యాన్ వచ్చి ఒక్కొక్కరికి ఫ్యాన్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి బిహేవియర్ నచ్చుతుంది, ఒక్కొక్కరి యాక్టింగ్ నచ్చుతుంది. లైక్ వైజ్ బిగ్ బాస్ హౌస్ లో కూడా ఇప్పుడుండే 14 మంది కంటెస్టెంట్స్ కి 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉండే పీపుల్ కనెక్ట్ అవుతారు. సో ఆ విధంగా రివ్యూవర్స్ లో కూడా ఒక్కొక్క రివ్యూవర్ కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ మీ పాయింట్ ఆఫ్ వ్యూతో మింగిల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అది కింద కమెంట్ చేయండి. అండ్ ఆల్సో నాది కూడా నేను కమెంట్ చేస్తాను. సో నేను లేచినప్పటి నుంచి, నేను చూసినప్పటి నుంచి హౌస్ లో ఏం జరుగుతా ఉండిందిరా అంటే కంటిన్యూస్. యాక్చువల్లీ మా సీజనే కొంచెం మేలు అనిపించింది. ఏదో సీజన్ ఫ్లాప్ అయింది కానీ కనీసం మేము నవ్వుకుంటా ఉంటున్నాము. ఏదైనా జరిగితే ఓకే, ఆర్గ్యుమెంట్స్ జరిగేంత వరకు ఆర్గ్యుమెంట్స్ చేసుకుని మిగిలిన టైంలో కనీసం నవ్వుతూ ఉన్నాము, ఏదో ఫన్నీగా జోకులు వేసుకుంటూ ఉన్నాము. ఇక్కడ వీళ్ళు అసలు జోకులు వేసే లేదు. ఆ భాష ఏమో జోకులు వేస్తూ ఉంటే మా సీజన్లో వేస్తుంటే బ్లెస్సింగ్స్ రా నాన్న ఇచ్చుంటాము. ఫుల్ జోకులు. ఆనియన్ ఆపోజిట్ ఆనిస్తాను అంట. అది అసలు ఫస్ట్ నాకు అర్థం చేసుకునేదానికి కొంచెం టైం పట్టింది. ఇదే ఆ మ్యాటర్ అని చెప్పేసి తర్వాత రియలైజ్ అయినాను. సో అట్లున్నాయన్నమాట ఈ సీజన్ లో జోకులు. అండ్ ప్రతి దానికి డిస్కషన్. అట్లా లైవ్ ఆన్ చేస్తే చాలు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. గొడవలు తప్ప ఇంకేం లేవు ఈ సీజన్ లో. ఇట్లాంటి సీజన్ లో కానీ మంచోళ్ళు ఉంటే ఫస్ట్ మంచోళ్ళే బయటకు వచ్చి ఉంటారేమో. మా సీజన్ లో మంచోళ్ళు ఎక్కువైపోయేసి నేను బయటకు వచ్చినాను. సో మార్నింగ్ ఇట్లా జరుగుతుంటే యాక్చువల్లీ సీతాకి నిఖిల్ కి కైండ్ ఆఫ్ రైవల్రీ జరుగుతుందేమో అని అనిపించింది. ఎందుకంటే వచ్చిన రోజు నుంచి సీత ఇస్ నాట్ లైకింగ్ నిఖిల్స్ బిహేవియర్. నిఖిల్ నాకు ఫస్ట్ 2 days అంటే నిన్న మొన్న అంతా ఓకే, అంత ఇనిషియేషన్ తీసుకొని ప్రొయాక్టివ్ గా వర్క్స్ అన్ని తీసుకొని హౌస్ లో ఏది తక్కువైంది ఏది అని చెప్పేసి కొంచెం లీడర్షిప్ తీసుకొని అంతా చేస్తాను అనేసి అనిపించింది. బట్ ఒకనొక పాయింట్ లో ఏమనిపించింది అంటే హీస్ ట్రైంగ్ టు బి బాసీ అనిపించింది. చాలా డామినేటింగ్ అనిపించింది. ఒక పాయింట్ ఆఫ్ వ్యూ, తన పాయింట్ ఆఫ్ వ్యూ ఒక ఆర్గ్యుమెంట్ లో చెప్పడం కానీ లేకపోతే ఒక ప్రొయాక్టివ్ గా కిచెన్ కి ఇట్లా ఓకే ఈ సామాన్లు ఈ కుకింగ్ ఇది కావాలి, ఇది చేయండి, అది చేయండి, ఈ టీం ఇది చేయండి అనేసి చెప్పేసి అందరికీ ఒక బాధ్యత అప్పగిచ్చి అట్లా చేసేది వేరే. చీఫ్ అయిన తర్వాత ఆ బాధ్యతలు ఇంకొంచెం ఎక్కువ అవుతాయి కాబట్టి ఆ పాయింట్స్ అన్ని వేరే. బట్ ప్రతి ఆర్గ్యుమెంట్ లో ఇన్వాల్వ్ అయ్యి తనదే డామినేషన్ లాగా ఉండాలి అనేసి చూసుకుంటా ఉన్నాడు. అందరి మీద ఆ బాసీనెస్ చూపిస్తా ఉన్నాడు అనేసి నాకు అనిపించింది. సో చాలా మంది, నేను ఇది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో పెడితే నువ్వు కూడా అట్లే చేస్తున్నావు, నేను చూసినప్పుడు కూడా మాకు అట్లే అనిపించింది అనేసి అన్నారు. బట్ అట్లుండే నేను ఒక ఆడపిల్ల కాబట్టి 9th week లో బయటకు వచ్చినాను. బట్ ఇదే నిఖిల్ అంత డామినేటింగ్ గా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ హీల్ బి టాప్ 5. బికాస్ ఐ డోంట్ నో, మన తెలుగు బిగ్ బాస్ వాళ్ళు ఈ మెన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సియేషన్ చాలా ఎక్కువ చూపిస్తారు. ఒక అబ్బాయి మొరట్టుగా డామినెంట్ గా ఏదైనా చేసినారంటే మంచిగా అనిపిస్తుంది. అదే ఒక అమ్మాయి చేస్తే పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్. ఐ డోంట్ నో మన తెలుగు సొసైటీ ఎందుకు అట్లుంది అని చెప్పేసి. సో దట్స్ వై ఐ థింక్ నిఖిల్ ఇస్ కైండ్ ఆఫ్ డామినేటింగ్ అనేసి అనిపించింది. అండ్ కొంచెం అప్పుడప్పుడు నోరు జారుతాడు అనేసి అనిపించింది. నిన్న కూడా ఒక మాట అన్నాడు, ఒంగి గుద్దిద్దే టాస్క్లు కూడా ఆడలేడు మణికంఠ అనేసి అన్నాడు. ఎందుకంటే మణికంఠకి నిఖిల్కి మధ్యలో ఒక ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆ మాట అన్నాడు. మీరు కావాలంటే చూసుకోండి, నిన్న ఎపిసోడ్లో ఒంగి గుద్దితే టాస్క్లు కూడా సరిగ్గా ఆడలేడు అని చెప్పేసి అన్నాడు. సో ఆ మాటలు అవన్నీ నాగార్జున గారు అడ్రస్ చేయకపోవచ్చు. బికాజ్ ఇది కైండ్ ఆఫ్ ఎంత ఉన్నా కూడా వాళ్ళకి మా స్టార్మా వాళ్ళు ఒకవేళ మనం ఏదన్నా వాళ్ళ పరువు తీసినామంటే మనకి నెగిటివ్ అయిపోతుంది, మన స్టార్మాలో మళ్ళీ వర్క్ చేయరు అనే ఒక పాయింట్ ఉంటుంది. కాబట్టి మేబీ వాళ్ళు నిఖిల్కి ఆ మాట చెప్పకపోవచ్చు. బికాజ్ మా సీజన్లో కూడా చాలా మంది అట్లా కొన్నిసార్లు నోటి దూళ్ళతో మాట్లాడేసినా కూడా వాళ్ళనంతా ఏమనలేదు. బట్ కొంతమంది తక్కువ మాట్లాడినా కూడా వాళ్ళని కొంచెం ఎక్కువ మాట్లాడేది ఉంది. అండ్ ప్రతి సీజన్లో అట్లా జరుగుతూ ఉంది. అండ్ నాకు మా చాలా కూల్గా ఉంటాడు. వీకెండ్ వస్తారు, చాలా కూల్గా అందరితో మాట్లాడేసి వెళ్ళిపోతాడు. అండ్ ఫస్ట్ వీక్ కాబట్టి నాకు తెలిసి ఎవరిది తప్పులు అంత నీట్గా అడ్రస్ చేయరు అనేసి నాకు అనిపిస్తుంది. సో దట్స్ వేర్ ఐ ఫెల్ట్ నిఖిల్ ఇస్ డామినేటింగ్ అండ్ దెర్ ఇస్ సమ్ రైవల్రీ బిట్వీన్ నిఖిల్ అండ్ సీతాకి అసలు నిఖిల్ చేసేదే నచ్చట్లేదు. ఇప్పుడు కూడా 24/7 లైవ్ లో నిఖిల్కి సీతాకి ఒక గొడవ జరుగుతూ ఉంది. ప్రోమో 2 లో కూడా మీకు కనిపించుంటే మీకు తెలిసి ఉండేది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. అండ్ ఇదే ఒక డిస్కషన్, ఎవరు ఏ వర్క్ తీసుకోవాలనే డిస్కషన్ ఒక 3 hours జరిగింది లైవ్ లో. అది మనకి ఎపిసోడ్ లో చూపించకపోవచ్చు. అండ్ ఆ తర్వాత నామినేషన్ స్టార్ట్ అయ్యాయి. నేను యాక్చువల్లీ నామినేషన్స్ ఒక 20 minutes లేట్ గా చూసాను. అప్పటికే 20 minutes ఆర్గ్యుమెంట్ అయింది. బట్ నేను చూసినంత వరకు ఏం జరిగింది అంటే సోనియా వచ్చి బేబక్కని నామినేట్ చేస్తుంది. ఇది నేను కొంచెం హాఫ్ మిస్ చేస్తానేమో, బట్ బేబక్ ఆర్గ్యుమెంట్ నుంచి నేను చెప్తా.
సో ఏమని నామినేట్ చేస్తుందంటే ఆవిడ చాలా ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు, టైంకి ఫుడ్ చూడట్లేదు, నిన్న కూడా కుక్కర్ చూడు 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 అంటా ఉంటే కుక్కర్ని చూడలేదు. సో అట్లా మిస్ చేసేసింది. చాలా మంది ఆకలితో ఇది చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో ఈ రోజు కూడా ఏదో ఆమె బాతింగ్కి వెళ్ళిందంట, వచ్చే లోపల వీళ్ళు కూరగాయలు అవన్నీ కట్ చేస్తున్నారంట. సో ఏ కూరగాయలు కట్ చేయాలి, ఎంత కట్ చేయాలి, ఏం వండాలి అనేసి ఏమీ చెప్పలేదు. సో షీ ఈస్ నాట్ టేకింగ్ దట్ రెస్పాన్సిబిలిటీ ప్రాపర్లీ అని చెప్పేసి నామినేట్ చేసింది. దానికి మేబీ సోనియా నామినేషన్ ఇక్కడ కరెక్టే బేబక్క మీద. తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఒక రేషన్ మేనేజర్ కాబట్టి అందరికీ టైంకి ఫుడ్ అందాలి, ప్రాపర్గా ఫుడ్ అందాలి, అందరికీ సరిపడ ఫుడ్ అందాలి అని చెప్పేసి తను అట్లా మంచిగా ఆలోచించి నామినేట్ చేయడం ఇస్ ఓకే. బట్ బేబక్క రివర్స్ లో డిఫెండ్ చేసుకునే స్కిల్స్ లేవు అనేసి అనిపించింది. బేసిక్ గా బేబక్కకి నేను చాలా మంచి డిఫెన్సివ్ స్కిల్స్ ఉంటాయి, చాలా మంచిగా గొడవ వేస్తుంది, చాలా మంచిగా ఆర్గ్యూ చేస్తుంది, చాలా మంచిగా డిఫెండ్ చేసుకుంటుంది తన ఓన్ సెల్ఫ్ అనేసి అనుకున్నాను. కానీ కొంచెం కూడా లేదు. నిన్న కూడా తనని చీఫ్ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ చేసినప్పుడు షీజ్ లైక్ ఓకే మీ డెసిషన్ కరెక్టే ఉంటుంది అనేసి అనుకుంటాను అనేసి, తను ఎక్కడ నన్ను ఎందుకు తీసేశారు, నేను అసలు ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నాలో మిస్టేక్ ఉంది, నన్ను ఎందుకు తీశారు అనేసి ఆర్గ్యూ చేయలేకపోయింది. సో ఈ రోజు కూడా నామినేట్ చేసినప్పుడు సరిగ్గా ఆర్గ్యూ చేయలేకపోయింది. సింపుల్ గా నేను మీకు వంట చేయడానికి రాలేదు, నా రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఈ టైంకి చేయాలనేసి ఎవరు చెప్పలేదు. సో నేను బాతింగ్కి వెళ్ళాను, వచ్చిన తర్వాత నేను వచ్చే లోపల మీరు కూరగాయలు కట్ చేసి పెట్టారు, అది మీ తప్పు, నన్ను అడిగి కదా కూరగాయలు కట్ చేయాలి అని చెప్పేసి ఒక మాట గట్టిగా స్ట్రిక్ట్ గా మాట్లాడేసి ఉంటే అయిపోయి ఉండేది. మేబీ పెద్ద ఆవిడ కదా, సామరస్యంగా డీల్ చేసుకుందాం, వీళ్ళందరూ పిల్లకాయలు మనం సామరస్యంగా డీల్ చేసుకోవాలి అని చెప్పేసి ఎవరిని ఏమనకుండా అది మంచితనం 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 అని చెప్పేసి మొత్తం తన డిఫెన్సివ్ స్కిల్స్ ఏది చూపించకుండా తనకి నిజంగానే అట్లాంటి స్కిల్స్ ఉన్నాయా, లేకపోతే ఎవరేం మాట్లాడినా కూడా పడుతుంది, ఏమి అడ్జస్ట్ ఏదైనా అడ్జస్ట్ అయిపోతుంది, అట్లాంటి బిహేవియర్ ఏదైనా ఉంది అంటే ఐ డోంట్ థింక్ బేబకా విల్ సర్వైవ్ మోర్. బికాస్ నిన్న కూడా సోనియా ఒక మాట మాట్లాడుతూ ఉంటే ఓకే నా తప్పే అని కొంచెం సైలెంట్గా ఉండొచ్చు. బట్ అదే మాట రిపిటేటివ్గా గంట సేపు నసగతానే ఉంటే అట్లీస్ట్ ఒక మాట కూడా నోరు తెచ్చి మాట్లాడలేదు. అక్కడ నాకు చీమ్ కుట్టినట్టు కూడా అనిపించకుండా కుకింగ్ పెయిన్ లాగా ఉండింది. దట్స్ నాట్ రైట్ అనేసి అనిపించింది. సో ఈ రోజు కూడా బేబక్కతో ఇట్లా చెప్తా ఉంటే షీఈ్ నాట్ వాయిసింగ్ హర్ ఒపీనియన్ ప్రాపర్లీ. అదే చీఫ్స్ కూడా చెప్పారు, మీరు సరిగ్గా డిఫెండ్ చేసుకోలేకపోతున్నారు, నేను వంట చేయడానికి రాలేదు ఇక్కడ అనేసి ఒక మాట చెప్తే అయిపోతుంది. లేకపోతే నేను స్నానం చేసి వచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరు బీరకాయలు కట్ చేయమన్నారు, ఏది చేయమన్నారు, లేట్ అవుతుంది అంటే నాతో ముందే చెప్పొచ్చు కదా అనేసి ఒక మాట చెప్పి ప్రాపర్గా గట్టిగా డిఫెండ్ చేసుకోని ఉంటే బాగుండేది అనేసి అనిపించింది. ఆ తర్వాత ఆ ఒపీనియన్ ప్రాపర్గా ఇది చేయలేదు. సో బేబక్క ఈజ్ ఇన్ నామినేషన్స్. తర్వాత ప్రేరణ నామినేట్ చేసింది సోనియా. ఏమని నామినేట్ చేసింది, నువ్వు ఇక్కడ పిక్నిక్ కి రాలేదు, ఇక్కడ ఎవరి జర్నీ ఎట్లుండాలో నువ్వు డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉండేటప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళ ఒపీనియన్స్ ఇస్తారు, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళ మాటలు చెప్తూ ఉంటారు. దానికి మధ్యలో నువ్వు వచ్చి ఎందుకు అన్నెసెసరీగా కొట్లాడుకుంటున్నారు, ఎందుకు అన్నెసెసరీగా డిస్కషన్ ప్రొలాంగ్ చేస్తున్నారు అనేసి నువ్వు చెప్పకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి, అవన్నీ షేర్ చేసుకుంటారు అని చెప్పేసి చెప్తా ఉండింది. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏం అర్థం కాలేదురా అంటే, ఇది ఫస్ట్ పాయింట్ నామినేట్ చేసేది ప్రేరణతో, నువ్వు చేస్తే నేను ఆడితే గేము, నువ్వు చేస్తే క్రైము అన్నట్టు మాట్లాడుతూ ఉందేమో ఇక్కడ సోనియా అనేసి అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ పాయింట్స్ చెప్పుకునే రైట్ ఉంది, వాళ్ళ ఆర్గ్యుమెంట్ చేసే రైట్ ఉంది, వాళ్ళ ఒపీనియన్స్ చెప్పే రైట్ ఉంది అని చెప్పిన సోనియానే ప్రేరణ కూడా తన ఒపీనియనే చెప్పింది. మనం ఇక్కడ ఇప్పుడే స్టార్ట్ అయింది, టుడే సెకండ్ డే, ఇంకా చాలా టైం ఉంది మనము కొట్లాడుకోవడానికి. దానికి ఎందుకు స్టార్టింగే ఇంత ఫైట్ చేసుకుంటా ఉన్నారు, జాయ్ఫుల్ గా ఉందాము, జాయ్ఫుల్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసుకుందాము. పోను మేబీ మనము గొడవ పడతాము, ఎట్లో టాస్క్లు వస్తుంటాయి కాబట్టి గొడవ పడతాము, లెట్స్ బీ నార్మల్ అని చెప్పడం ఇస్ హర్ ఒపీనియన్. సో వేరే వాళ్ళ ఒపీనియన్స్ చెప్పుకుంటారు, అందరు జర్నీ నువ్వు డిసైడ్ చేయలేవు అని చెప్పిన సోనియానే ఇక్కడ ప్రేరణ జర్నీ ఎందుకు డిసైడ్ చేస్తుందో నాకు అర్థం కాలేదు. బికాస్ ప్రేరణ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు షేర్ హర్ ఒపీనియన్. అది తన ఒపీనియన్. ఈ పిల్ల ఒపీనియన్ ఈ పిల్ల షేర్ చేసుకునేటప్పుడు ఆ పిల్ల ఒపీనియన్ ఆ పిల్ల షేర్ చేసుకుంటుంది. సో అక్కడ ఫస్ట్ తను చాలా, దానికి ఏదో వర్డ్ ఉందబ్బా, హిపోక్రిటిక్ గా ఉంది అనేసి అనిపిస్తుంది. సో నేను చేస్తే అది కరెక్ట్, మీరు చేస్తే తప్పు అనేలాగా మాట్లాడుతూ ఉంది. సో సెకండ్ నామినేషన్ ఏం చేసిందంటే, ఎవరన్నా మాట్లాడుతుంటే లెట్ మీ టాక్ అంటావు, మేం మాట్లాడుకుంటాం కదా, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతావు అనేసరండి. అంటే ఇప్పుడు సోనియా ఎవరితోనైనా మాట్లాడుతుంటే నేను కూడా లెట్ మీ టాక్, నా ఒపీనియన్ నేను చెప్తాను అనేసి నువ్వు అంటావు. నీకెందుకు, నా మాటలు నేను మాట్లాడుకుంటాను కదా, మా మాటలు మేము మాట్లాడుకుంటాం కదా, నువ్వు మధ్యలో ఎందుకు వస్తావు అనేసి అడిగింది. ఇక్కడ కూడా నాకు వస్తే రక్తము, నీకు వస్తే టొమాటో వచ్చాం అనేటట్టు మాట్లాడినట్టు అనిపించింది. నాకు వస్తే రక్తము కానీ మీకు వస్తే టొమాటో వచ్చాం, అంటే నేను మాత్రం ఏమైనా చేయొచ్చు, మే కరేతో అచ్చా తూ కరేతో లుచ్చా టైప్స్ లో మాట్లాడినట్టు అనిపించింది ఇక్కడ సోనియా కూడా. ఎందుకురా అంటే నిన్న నిఖిల్ వచ్చి నబీల్ని తీసేశాడు, ఇక్కడ ఆ చీఫ్ దాని నుంచి తీసేసి యష్మిని థర్డ్ చీఫ్ గా ప్రకటించాడు.
తర్వాత సోనియా వచ్చి నబీల్ కోసం ఎందుకు మాట్లాడాలా, నబీల్ మాట్లాడుకోలేడా, నబీల్కి నోరు లేదా, నబీల్కి తన ఓన్ పాయింట్స్ తెలియవా, నబీల్కి తను ఏం చేస్తాడో తనకు తెలియదా. సో నబీలు నిఖిల్ చూసుకుంటారు కదా, వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ చేసుకుని వాళ్ళిద్దరు ఏదో కొట్లాడుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు కదా. సోనియాకి ఎందుకు మధ్యలో దూరింది. సో ఆ పిల్ల అయితే వాళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ మధ్యలో దూరొచ్చు, ప్రేరణ అయితే వేరే వాళ్ళతో ఎవరైనా సోనియా ఆర్గ్యుమెంట్ చేస్తుంటే దూరకూడదు. నా ఆర్గ్యుమెంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయితే నాకు నచ్చదు అని చెప్పేసి సోనియా అనొచ్చు, బట్ సోనియా మాత్రం వేరే వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటా ఉంటే మధ్యలో దూరొచ్చు. సో నాకు జరిగితే అదేం ప్రాబ్లం లేదు, బట్ మీకు నా విషయంలో మాత్రం జరగకూడదు అనేది చాలా హిపోక్రటిక్ బిహేవియర్, చాలా హిపోక్రసీ అట్ ఇట్స్ పీక్స్ అని చెప్పేసి అనిపిస్తుంది సోనియా. చాలా చాలా సిల్లీ నామినేషన్ అనేసి అనిపించింది. ఎందుకంటే బేసిక్గా ఒక విషయము తేలట్లేదు, తెగట్లేదు, లాగ్ అవుతానే ఉంది, గంటలు ఒకే టాపిక్ మాట్లాడుతూ ఉంటే ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది. సో ఒక హౌస్ మేట్ గా ఇంత ఆర్గ్యుమెంట్ ఎందుకు ఒక సిల్లీ విషయానికి, అడ్జస్ట్ అయిపోవచ్చు కదా అని చెప్పేసి ప్రేరణ చెప్పడం ఇస్ నాట్ అట్ ఆల్ మిస్టేక్. సో దాన్ని ఆపేసి దాని తర్వాత ప్రేరణ డిఫెండ్ చేసుకుంటా ఉంటే అన్నిటికీ ఎగరడమే అరవడమే అంటే అవ్వదు ఇక్కడ అనేసి అనేది సోనియా. ఈ మాట సోనియానే చెప్పాలా, ఎందుకంటే అన్నిటికీ ఎగరతానే ఉంది, అన్నిటికీ అరస్తానే ఉంది సోనియా. అండ్ తర్వాత ప్రేరణ వచ్చి ఇంకా సోనియా వచ్చి ఫినిష్ చేసింది. తను మాట్లాడేటప్పుడు మధ్యలో ప్రేరణ వచ్చి డిఫెండ్ చేసుకుంటుంటే లెట్ మీ ఫినిష్, నన్ను కంప్లీట్ చేయని, అయిపోయిందా అని అడిగి నాది అయిపోతే అప్పుడు మాట్లాడు అనేసరింది. సో అయిపోయిందా అని అడిగిన తర్వాత మాట్లాడుతుంటే ప్రేరణ ఈస్ ట్రైంగ్ టు డిఫెండ్ హర్ సెల్ఫ్. నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఈ విషయం ఇట్లా చెప్తున్నాను అనేసి అంటే మధ్యలో ఆపేసి హలో అని చెప్పేసి తన మధ్యలో మళ్ళీ దూరుతా ఉన్నది. అప్పుడు ప్రేరణ అడిగింది, నువ్వు మాట్లాడేటప్పుడు మాత్రం అయిపోయిందా అని అడిగేసి అప్పటి వరకు నేను ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడకూడదు, బట్ నేను మాట్లాడుతూ ఉంటే మాత్రం నువ్వు మధ్యలో ఇంటరప్ట్ చేసి నన్ను అసలు నా పాయింటే ఫినిష్ చేయనివ్వట్లేదు అని చెప్పేసి చాలాసేపు పాపం పేషెంట్ గా చెప్తానే ఉంది, నేను మాట్లాడతాను, నన్ను మాట్లాడనివ్వు అని చెప్పేసి. సోనియా అసలు మాట్లాడనివ్వట్లేదు, అసలు తను ఒక పాయింట్ స్టార్ట్ చేసిందే బొయ్యగా నడుస్తా ఉంది. నాకైతే మా పెయింట్ నామినేషన్స్ గుర్తొచ్చినాయి. మీరు కావాలంటే ఓపెన్ చేసి హాట్స్టార్ లో సీజన్ 6 నామినేషన్స్ చూడండి. ఇనాయా నన్ను వచ్చి నామినేట్ చేసి ఉంటుంది, తన ర్యాక్ ఏదో తీసేసుకున్నానని చెప్పేసి. నేను దానికి ఒక ఆన్సర్ ఇస్తుంటే అస్సలు మాట్లాడనివ్వదు, బొయ్యగా నడుస్తూ ఉంటుంది. ప్రేరణ పాపం చాలాసేపు కంట్రోల్ చేసుకునింది, నేను మాత్రం అంత పేషెంట్ గా కంట్రోల్ చేసుకోలేకపోయినాను. అప్పుడైతే ఒక 20 minutes ఏమో వెయిట్ చేసి దాని తర్వాత నామినేషన్ వేసినావు కదా, దుబాయ్ నీతో అసలు నేను ఆర్గ్యుమెంట్ కూడా చేయాలనుకోలేదు, దుబాయ్ ఇక్కడ నుంచి దుబాయ్ అనేసి అంటాను నేను. బట్ ప్రేరణ అట్లా అనకుండా ఇఫ్ నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకోనుంటే ఐఎమ్ సారీ అనేసి చెప్పి స్టార్ట్ చేసింది. మెల్లిగానే తను చాలా నెమ్మదిగా పద్ధతిగా సటిల్గా నేను ఇఫ్ ఐ మేడ్ ఎ మిస్టేక్, ఇఫ్ ఐ మిస్అండర్స్టూడ్ యూ, ఐఎమ్ సారీ అని చెప్తే ఓకే అపాలజైజ్ చెప్పేసావు కదా, ఇంకోకే మై నామినేషన్ ఈస్ క్లోజ్డ్ అనేసి అనేది. అపాలజైజ్ నేను నిన్ను చేసుకోవట్లేదు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకుంటే సారీ అని చెప్పి నేను తర్వాత నా డిఫెన్సివ్ పాయింట్ పెడుతున్నాను అనేసి అంటే లేదు, ఐదర్ డిఫెండ్ ఆర్ యాక్సెప్ట్ అనేసి ఉన్నింది. నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, సో నామినేషన్ ఇస్ క్లోజ్డ్ అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నింది. ఎవరికైనా బీపీ లేస్తుంది. నాకైతే సోనియా మాట్లాడుతుంటే ఇప్పుడు సోనియా అండ్ సోనియా నామినేషన్ మాత్రమే అయింది, నాకైతే పీక్స్ లో బీపీ వచ్చేసి బీపీ మిషన్ లో చెక్ చేసుకుంటే మామూలుగా నాకు చాలా లో బీపీ అనమాట. నా బీపీ ఎప్పుడు 100 కన్నా తక్కువే ఉంటుంది, ఎప్పుడు లో బీపీనే. ఇప్పుడు ఫస్ట్ టైం కరెక్ట్ బీపీ వచ్చింది. సో బిగ్ బాస్ నా బీపీని కరెక్ట్ గా సెట్ చేస్తున్నాడేమో అని అనిపించింది. 120/80 ఉంది, మామూలుగా నాది 100/60 100/55 అట్లా ఉంటుంది అనమాట బీపీ. సో అట్లుందనమాట, ప్రాపర్ గా బీపీ వచ్చింది. అంత బీపీ లేచేస్తుంది, చాలా చాలా ఇరిటేటింగ్ అనిపిస్తుంది. ఆపోజిట్ పర్సన్ ని మాట్లాడివ్వకుండా అరుచుకుంటా నువ్వు ఒకరి మీద ఒక బ్లేమ్ వేస్తా ఉంటే అట్లీస్ట్ ఆపోజిట్ పర్సన్ కి ఆ బ్లేమ్ ని తుడుచుకోవడానికైనా దాన్ని యాక్సెప్ట్ చేసి సారీ చెప్పేదానికైనా ఒక టైం ఇవ్వాలి. అది ఇవ్వట్లేదు సోనియా. కంటిన్యూస్ గా ఎట్లా మాట్లాడితే అట్లా మాట్లాడుతూనే ఉంది. తను డిఫెండ్ చేసుకునే పాయింట్ కూడా వినట్లేదు. నువ్వు అపాలజైజ్ చేసుకున్నావు కదా, నేను ఒప్పేసుకుంటున్నాను వదిలేసింది. చీఫ్లు అందరూ కూడా మధ్యలో వచ్చి చెప్తా ఉన్నారు, నువ్వు నీ ఆర్గ్యుమెంట్ అయిపోయింది కదా, తనకు కూడా ఛాన్స్ ఉంటుంది. ఒక నామినేట్ చేసే పర్సన్ కి ఎంత రైట్ ఉందో నామినేట్ అయిన పర్సన్ కి కూడా మాట్లాడేదానికి అంతే రైట్ ఉంది అని చీఫ్స్ చెప్తుంటే దానికి కూడా ఆర్గ్యూ చేసి బిగ్ బాస్ నువ్వు చెప్పు, బిగ్ బాస్ వీళ్ళకి పవర్ ఉందా నన్ను మధ్యలో ఆపుతున్నారు అది ఇది అని చెప్పేసి దాన్ని కూడా మళ్ళీ ఇంకా ల్యాగ్ చేస్తూనే ఉంది. సో ఓవర్ ల్యాగ్ స్టార్ అయిపోయింది. బట్ ఐ డోంట్ థింక్ షీల్ బి ఎలిమినేటెడ్. ఈవెన్ ఇఫ్ షీ ఇస్ నామినేటెడ్ షీ కాంట్ బి ఎలిమినేటెడ్ దిస్ వీక్. ఈ వీక్ ఎవరు కనిపించిన వాళ్ళు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ పృథ్వీరాజ్ అసలు కనిపించట్లేదు, అసలు అబ్బాయి ఉన్నాడా లేదా అనిపిస్తుంది. నబీల్ అయితే ఏదో మధ్యలో అట్టట్టు వస్తున్నాడు కాబట్టి, కానీ అతను కూడా కనిపించట్లేదు. ఓం అయితే అసలు దేంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఏది చేయట్లేదు, చాలా సటిల్ గా నేనే ఇంటికి పెద్ద మనిషి అనేలాగా ఉన్నాడు. బట్ ఆయన మేబీ ఇంకొక 4-5 వీక్స్ సర్వైవ్ అవ్వచ్చేమో, వీ డోంట్ నో. బట్ దట్స్ ఓకే, ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు, హీ స్టిల్ టేక్స్ టైమ్ టు ఇన్వాల్వ్. సో అదనిపించింది. దాని తర్వాత లాస్ట్ లో యష్మికి ఛాన్స్ వచ్చిందనమాట, ఏమని ఒకరిని సేవ్ చేసేదానికి. సో ఒక బజర్ మోగిన వెంటనే ఈ చీఫ్స్ లో ఒకరిపై తీసుకొని ఆ ఇద్దరు నామినేటెడ్ పర్సన్స్ లో ఒకరిని సేవ్ చేయొచ్చు. సో యష్మి వచ్చి
ప్రేరణని సేవ్ చేసింది. ఏమని చెప్పిందంటే బేబక్కది హౌస్ అందరి మ్యాటరు, సో నేను అది చూశాను కాబట్టి నేను దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాను. ప్రేరణది సోనియాది పర్సనల్ మ్యాటర్, ఆ మ్యాటర్ నేను నా కళ్ళతో చూడలేదు కాబట్టి నేను దాంట్లో ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి నేను బేబక్కని నామినేట్ చేస్తున్నాను. అయితే ప్రేరణని సేవ్ చేస్తున్నాను అని చెప్తే మణికంఠ వాళ్ళు వీళ్ళు మళ్ళీ అందరూ నువ్వు ఎట్లా సేవ్ చేస్తావు, నువ్వు ఒక ఇద్దరు ఆర్గ్యుమెంట్ని నువ్వు డిసైడ్ చేయలేకపోయినా అంటే, నువ్వు దాన్ని జడ్జ్ చేయలేకపోయినా అంటే యూఆర్ నాట్ ఫిట్ టు బీ ఏ చీఫ్ అనేసి చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క స్కిల్స్తో ఒక్కొక్క దీంతో ఒక్కొక్క టాస్క్ ఆడేసి వాళ్ళు చీఫ్స్ అయినారు. సో ఆ పాయింట్ మీద నువ్వు చీఫ్ అవ్వడానికి ఇది అన్ఫిట్ అనేసి అంటే, ఇప్పుడు సేమ్ అదే డెసిషన్ ఈ పిల్లోడు మణికంఠ తీసుకుంటే కూడా వేరే వాళ్ళు అపోజ్ చేసి యు ఆర్ అన్ఫిట్ అంటే దట్స్ నాట్ రైట్, బికాస్ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ పాయింట్ ఆఫ్ వ్యూ. నాకు అనిపించింది మీకు అనిపించాలని లేదు, మీకు అనిపించేది నాకు అనిపించాలని లేదు. ఇప్పుడు నేను చెప్పిన ఒపీనియన్ కూడా చాలా మందికి దే డోంట్ ఒపైన్ విత్ ఇట్, దే మైట్ డినై మై రివ్యూ. సో అట్ ద సేమ్ టైం హౌస్లో కూడా సేమ్ అట్లే ఉంటుందన్నమాట. ఒకరి ఒపీనియన్స్ ఒకరికి నచ్చచ్చు, ఇంకొకరి ఒపీనియన్స్ ఇంకొకరు నచ్చకపోవచ్చు. అది వదిలేసి ఎవరు ఏ డెసిషన్ తీసుకున్నా, ఎవరు ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా ప్రతిదానికి ఆర్గ్యుమెంట్. అసలు ఒక యాపిల్ పూలకుండి ఎందుకు తిన్నావురా, నువ్వు పూలకుండి ఎందుకు తిన్నావురా అనే రేంజ్లో ఉన్నాయి ఆర్గ్యుమెంట్లు. పూలకుండి ఎందుకు తిన్నాడు, కోపం వచ్చి తన్నాడు, ఆ కోపం ఎందుకు వచ్చింది, ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ అయితే ఎట్టబ్బా సోదిగా ఉండింది, నిజంగా తలకాయ పగిలిపోతూ ఉండింది. సో ఆ సోనియా ఆర్గ్యుమెంట్ విని ఆ బీపీ కంట్రోల్ చేసుకునేదానికి నాకు టైం కుదరకుండా నేను వచ్చి కంట్రోల్ చేసుకునేదానికి ఒక వే కనిపెట్టి వచ్చి మీతో ఈ రివ్యూ చెప్తాను అనమాట. సో దట్ ఈస్ మై రివ్యూ ఫర్ టుడే. చాలా 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 ఇరిటేటింగ్గా అనిపించింది సోనియా. మీ అందరూ అనొచ్చు గీతు నువ్వు కూడా అట్లే ఇరిటేటింగ్గా ఉన్నావు, నువ్వు కూడా అట్లే డామినేటింగ్గా ఉన్నావు, యూ వేర్ ఆల్సో దట్ అని చెప్పేసి. ఓకే, దట్స్ వై ఐ కేమ్ అవుట్ ఇన్ ద 9th week. లెట్స్ సీ వీళ్ళు 9th week వరకు ఉంటారా లేకపోతే ఇంకా సర్వైవ్ అవుతారా, వీ డోంట్ నో వాట్ ఈస్ వాట్ అని చెప్పి. బట్ అట్లీస్ట్ ఆపోజిట్ పర్సన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి మాట్లాడేదానికి. వెన్ యూ ఆర్ టెలింగ్ అవుట్, వాయిసింగ్ అవుట్ యువర్ ఒపీనియన్స్, యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్ టు అదర్స్ ఆల్సో. ఐ థింక్ వీకెండ్ నాగమావ చెప్తాడు, కానీ నాగమావ ఎప్పుడు రఫ్గా చెప్పడు, కూల్గా. అమ్మా సోనియా ఇప్పుడు నువ్వే చెప్పమ్మా, నువ్వు ఒకరి గురించి మాట్లాడుతున్నావు అంటే వాళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వాలి కదమ్మా అని చెప్పేసి నాగమావ చాలా కూల్గా మాట్లాడతాడు. వీకెండ్స్లో మాకు కూడా లోపల అనిపిస్తూ ఉంటుంది, వీళ్ళు ఇంత చేస్తున్నారు, ఇంత కూల్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కోపం వచ్చేసేది. బట్ ఆయన ఎప్పుడు కూల్గానే ఉంటాడు కాబట్టి మనం ఏం చేయలేము. దట్ ఈస్ ఫర్ నౌ. సో ఇది ఒక ఫుల్ 24/7 లైవ్ ఆర్గ్యుమెంట్ ఇప్పటి వరకు జరిగింది. సో మీరు ఏదైనా ఒపీనియన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ అండ్ వాట్సాప్ ఛానల్ ఉంటుంది, రెండులో జాయిన్ అవ్వండి. సో విల్ గెట్ మై అప్డేట్స్. నేను అంతా టైప్ చేసి పెడతా ఉంటాను అనమాట అక్కడ అప్డేట్స్. సో యూ కెన్ గో చెక్అవుట్ దట్ అండ్ దెన్ యూ కెన్ జాయిన్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఈవినింగ్ తిరిగి ఫుల్ ఎపిసోడ్ రివ్యూతో తిరిగి కలుస్తాం. ఈ లోపల ఏదైనా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటే మళ్ళీ వీడియో చేస్తా. అండ్ నేను ఇంత ఫ్లోలో మాట్లాడుతున్నా కంటిన్యూస్గా అనేదాన్ని, నా స్కిల్స్కైనా మీరు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే, ఈ వీడియో లైక్ చేయాల్సిందే. బై గైస్, మళ్ళీ రాత్రికి కలుద్దాం. అంతకు తీసి సైనింగ్ ఆఫ్.